దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామమును బట్టి మీ అందరికీ వందనములు. రూతు గ్రంథము 2వ భాగాన్ని మనము ఇప్పుడు ధ్యానిస్తున్నాము. అయితే ఈ రూతు గ్రంథము ఇది వంశావళి గ్రంథము అని వేద గ్రంథము బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఈ వంశాలను మనము పాత నిబంధన కాలంలోనూ లేక సువార్తల్లో కూడా యేసు ప్రభు వంశావళిని గూర్చి చెప్పబడి ఉంది. మత్తయి శుభవార్తలో మత్తయి ఈ విధంగా రాస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చూద్దాం. యూదా తామారునందు పెరేసును జరాహును కనెను. పెరేసు యెష్రోమును కనెను. యెష్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయేజును కనెను. బోయేజు రూతునందు ఒబేదేనును కనెను. ఒబేదు యెష్షాయిని కనెను. యెష్షాయి రాజైన దావీదును కనెను. చూడండి, వాక్యము చాలా స్పష్టముగా పరిశుద్ధ గ్రంథమును మనము గమనించినట్లయితే వాక్యము చాలా తేట తెల్లంగా వంశావళి, యేసు ప్రభు వంశావళి, అట్లాగే అబ్రహాము నుండి దావీదు నుండి ఇలాగ కొన్ని వంశాలు నుండి వాక్యం మనము చదివాం. ఈ వంశావళి ఎందుకు చెప్పబడింది అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక సాధారణమైన ఒక వ్యక్తిగాను, ఒక సాధారణమైన వాడిగాను కాదు, కానీ ఒక దైవ చిత్తానుసారమైన దేవుని ఒక ఉద్దేశాలు ప్రవక్తల గ్రంథాల్లోనూ అట్లాగే సువార్తల్లోనూ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా అవన్నీ ముందుగానే తెలియచేసి ఉన్నారు. ఇంచుమించు 14 తరములు చూస్తూ ఉన్నాం ఈ మత్తయి సువార్తలో. అయితే కొద్దిగా మనం కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది వంశావళుల గ్రంథము అని కూడా రూతు గ్రంథానికి ఒక పేరు ఉంది, ఒక ఉద్దేశము. ప్రవక్తలు గ్రహించి ఆ విషయాలు కూడా తెలియచేస్తున్నారు. ఈ గ్రంథము రాజు అయిన దావీదు పరిపాలన ఆ ఫీల్డ్లో లేక ఆ కాలంలో ఇది రాయబడినట్లుగా మరి బైబిలు పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ప్రతిదీ మరి వంశానుసారంగాను అట్లాగే చరిత్ర ఆధారంగాను సిద్ధాంతపరంగాను ఆత్మ సంబంధిగాను రూతు గ్రంథము 4 అధ్యాయాలు అధ్యయనము చేస్తున్న సమయంలో చాలా దీవెనకరమైన విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. అట్లాగే వైద్యుడైన లూకా ఆయన కూడా తన సువార్తలో ఈ ప్రస్తావన రూతు గ్రంథాన్ని తీసుకున్నారు. ఆ మాటలు కూడా లూకా మాట్లాడుతూ ఉన్నారు తన సువార్తలో. ఈ మాటలు ఎందుకు మరి రుజువు చేయబడ్డాయి అంటే, ప్రతి దానికి ఒక రుజువు అనేది దేవుడు ఈ గ్రంథంలో తేట తెల్లంగా ఉంచుతూ ఉన్నారు.
ఏదో గాలికో లేకపోతే ఆధారము లేకుండాను, ఏదో చరిత్ర లేకుండాను, ఆధారాలు లేకుండాను ఉండేటట్టుగా కాదు, కానీ ప్రతి దానికి ఒక ఆధారాన్ని దేవుడు ఉంచుతున్నాడు. ఆ మాట కూడా చూద్దాం. లూకా సువార్త 1 అధ్యాయము 31 నుండి 33 వచనం వరకు మనము చదువుదాం. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పాను. స్తోత్రం. చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు రాజ్యము ఈ భూలోకంలో సౌలు, సలోమాను, తర్వాత దావీదు పరిపాలించారు. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలించారు. అక్షరార్థంగా వారు రాజులుగా పరిపాలించారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు వంశములో ఆయన పుట్టడం అనేదే కాక దావీదు సింహాసనాన్ని కూడా అధిష్ఠిస్తాడు. ఆయన రాజ్యము యుగయుగములు కూడా ఉంటుంది అనే విషయము ముందుగానే ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. ప్రతి ఆధారాలు, మనకి రుజువులు అక్షరార్థంగాను ఆత్మ సంబంధంగాను ప్రతిదీ కూడా దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఎందుచేతంటే మానవుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరచటానికి లోకంలో దేవుని బిడ్డలు వారికి ఉన్న విశ్వాసము గాలికి చెదరు కొట్టబడే విశ్వాసం లాంటి నమ్మిక అనేది కాకుండా దేవుడు వారిలో ఉన్న విశ్వాసము ఒక ఆధారపూరితమైనది, ఒక చరిత్రపూరితమైనది, ఒక వంశావళి గ్రంథమై ఉన్నది, ఒక సిద్ధాంతపరమైన స్థితి కలిగి ఉన్నది. అట్లాగే ఒక ఆత్మ సంబంధమైన మరి గ్రంథముగా కూడా దీన్ని మనము చూస్తూ ఉన్నాం. స్తోత్రం. అయితే ఆత్మ సంబంధంగా కూడా మరి దీన్ని చూచినప్పుడు ఇందులో ఉన్న వ్యక్తులను గూర్చి అక్షరార్థంగా వాటి అర్థాలను, ఆత్మీయంగా ఉన్న అర్థాలను కూడా ఈ గ్రంథంలో మనం చూచుచున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ గ్రంథంలో ఆ కుటుంబము, నయోమి కుటుంబంలో ఉన్న వ్యక్తులను గూర్చి వారి పేర్లుకున్న భావాన్ని, దాని ఉద్దేశాన్ని కూడా ఇక్కడ తెలియజేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎలీమెలెకు ఇతడు ఈ కుటుంబానికి యజమానుడై ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు. ఆయన భార్య నయోమి. ఈ ఎలీమెలెకు అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఈ దేవుడే నా రాజు. గమనించాలి, దేవుడే నా రాజు. మరి ఆయన భార్య నయోమి చూసినప్పుడు నయోమి అనే మాటకు సంతోషము, ఆనందదాయకము అనే పేరు ఉంది. అట్లాగే మారా అని, చేదు అని కూడా ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. బోయాజు అని పేరు కలదు. ఈ పేరుకు అర్థం ఏమిటి అనేది మనం చూస్తే, దేవుడే నా బలము. గమనించాలి, దేవుడే నా బలం. అలాగే మహలోను పెద్ద కుమారుడు ఈయన. ఈ పేరుకు ఏమిటి అర్థం అంటే,
వ్యాధిగ్రస్తుడు. గమనించాలి. చూడండి, వ్యాధిగ్రస్తుడు. రెండవ కుమారుడు కిల్యోను. ఇతడు క్షీణించుచున్నవాడు. తరువాత రూతు. రూతు ఈమె దేవుని సంఘానికి ఈమె ఒక సూచనగా ఇవ్వబడింది. అంటే పెళ్లి కుమార్తెకు సూచనగా ఉంది. ఇలాగా ఈ గ్రంథములో ఉన్న క్యారెక్టర్లు మనం చూస్తున్న సమయంలో దేవునికి స్తోత్రం. అయితే మరి నయోమి భర్తను చూసినట్లయితే దేవుడే నా రాజు అని ఆ మాటకి అర్థం, ఆ పేరుకి అర్థం. అయితే దేవుడే రాజు అని, నా రాజు అని అర్థం ఇచ్చినాను. అతడు దేవుని యొక్క ఆధిపత్యము, అధికారము బెత్లెహేములో ఉంటున్న సమయంలో ఏదో కొంచెము కరువు రావటమును బట్టి అతడు పేరుకు చూస్తే దేవుడే నా రాజు అని చెప్తున్నారు. కానీ అతడు కరువు వచ్చినప్పుడు ఆ కరువును బట్టి అతడు మోయాబు దేశానికి తన కుటుంబాన్ని తీసుకుని, భార్య పిల్లలను తీసుకుని అతడు వెళ్ళిపోయాడు మోయాబు దేశానికి. అది లోకానికి, భయంకరమైన పాపానికి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఉన్నది. పేరేమో దేవుడే నా రాజు. ఇవాళ విశ్వాసుల జీవితంలో కూడా చూస్తే పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేర్లో పెట్టుకుంటారు. కానీ జీవితంలో చూస్తే వాక్యానికి, దేవునికి చాలా వ్యతిరేకంగా వారి జీవితాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ కుటుంబము 10 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన వృత్తాంతము మరి గ్రంథములో ఉంది. దేవుడు చాలా విషయాలు మరుగు చేయకుండా ప్రతి విషయాలు దీనిలో పొందుపరిచారు. ఆత్మీయ జీవితంలో మరి ఎన్నో అప్ అండ్ డౌన్స్, అంటే పడిపోవటము లేవటము, పడిపోవటము లేవటము. చాలామంది జీవితంలో విశ్వాసంలో పడిపోవటము, దేవుని అందరి నమ్మకత్వంలో పడిపోవటము, స్థిరమైన విషయం లేకుండా, స్థిరమైన విశ్వాసంలో ఉండకుండా, నిలకడగా ఉండకుండా జారిపోయి రకరకాలైన పరిస్థితులకు గురైపోయి, ఒత్తిడికి గురైపోయి, ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఈ గ్రంథములో ప్రభువు అనేక సందర్భాల్లో మరి వీళ్ళని ఆదుకున్నట్లు, వీరి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నట్లు ఈ గ్రంథములో స్పష్టముగా కళ్ళకి కట్టినట్టుగా దేవుడు మనకు ఒక పిక్చర్ మన ముందు కనబడుతున్నట్లుగా దేవుడి గ్రంథాన్ని మన ఎదుట పెట్టారు. ఇది మనం ధ్యానించుచున్న సమయంలో ఒక మంచి మనసుతో వినడానికి, ఒక మంచి మనసుతో అర్థం చేసుకోవటానికి, దీనిలో సన్నివేశాలు, దీంట్లో పాత్రలు, వాళ్ళ పట్ల దేవుడు చేసిన కార్యములను మనము మరి గుర్తించగలం. అదే సమయంలో నిన్ను రక్షించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వంశావళి గ్రంథములో నుండి నీ జీవితంలో, నీ కుటుంబములో, నీ వంశములో, నీ సంతానానికి, నీ కుటుంబానికి ఏవేవి సందర్భాలు నీ జీవితంలో జరిగినవో ఆ సందర్భాలన్నింటిలో కూడా తలపోసుకొనుచు దేవుడు ఈ రోజు వరకు కూడా భూమి మీద నిన్ను ఉంచారు అంటే దేవుని ఒక ప్రణాళిక, గొప్ప ప్రణాళిక ఉన్నది. అయిపోయింది నా జీవితము, అయిపోయింది నా కుటుంబము, అయిపోయింది నా చాప్టర్ అని అనుకుని కొన్ని సందర్భాల్లో వింటున్నవారు ఉండవచ్చు. కానీ అయిపోవటం అనేది నువ్వు నేను అనుకుంటాం, కానీ అయిపోలేదు. నువ్వు నేను ఎప్పుడైతే అనుకుంటామో అయిపోయిందని, అప్పుడే ప్రారంభము స్టార్ట్ అవుతుంది. స్తోత్రం. ఆత్మ సంబంధమైన విషయాలు,
ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకుని ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరలా తిరిగి మనము 3వ భాగంలో మరి యథావిధిగా ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఈ గ్రంథాన్ని మనం పఠిస్తూ దీని ద్వారా వచ్చే దీవెనలు సంపూర్ణంగా మన జీవితంలో మనమందరము స్వతంత్రించుకుందాము. ప్రభువు మీ కుటుంబాలను వింటున్న వారిని దీవించి ఆశీర్వదించును గాక.